రాజేందర్ మాట్లాడినట్టుగా ఒక వీడియో మార్పింగ్ చేసి ప్రచారం చేస్తారంటూ కాంగ్రెస్ నాయకులపై ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారికి కంప్లైంట్ కాపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అందించారు. వాళ్ళకు వచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ ఎక్కడో 3వ స్థానంలో ఉంది కాబట్టి ఏ విధంగా అయినా బీజేపీని ఓడించాలి, ఈటల రాజేందర్ ఓడించాలి అనే దృష్టితో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ వారి కుటుంబ సభ్యులు ఒక వీడియోని మార్పింగ్ చేశారు. ఈ ఈటల రాజేందర్ గారు మాట్లాడని మాటల్ని మాట్లాడినట్టు, చెప్పని మాటల్ని చెప్పినట్టు చేసి దారుణాలు చేయిస్తా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు వారు 7 సార్లు ఎమ్మెల్యే, అనేక సంవత్సరాలుగా మంత్రి, అనేక సంవత్సరాల నుంచి ఉద్యమ నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి, ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు రాష్ట్రంలో ఏ పార్టీలో ఉన్నా, ఆ రోజు టీఆర్ఎస్ బీజేపీలో ఉన్నా వారికి ఉన్న రాజకీయ అనుభవంతో వారు ఇటువంటి మాటలు మాట్లాడరు అనేది ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలు వారు విద్యులు, చదువుకున్న వాళ్ళు, మధ్యవర్తి కుటుంబ సభ్యుల వాళ్ళు, అటువంటి యొక్క ఓటర్లని తప్పుదారి పట్టడానికి ఈటల రాజేందర్ గారు ఏదో మందు కోసమో డబ్బు కోసమో ఓట్లు ఇవన్నీ ఓట్ల వేస్తారని చెప్పేసి మాటలు మాట్లాడినట్టు చూపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పడితే అక్కడ విశ్వమ తగిలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపైన మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్లో కేసు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు సీఈఓ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది చాలా సీరియస్ అయినటువంటి విషయం. ఇటువంటి ఒక ఏదో మార్పు వీడియో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నారు. క్యాండిడేట్ ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నారు. ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నటువంటి ఒక ఏదో కాపీ ఉందో ఆ కాపీ కూడా మేము మన సీఈఓ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి